హలో ఆల్, నేను ఇప్పుడు మీకు ఒక స్మాల్ ఫెస్టివల్ స్వీడన్ స్టాక్హోమ్లో జరుపుకుంటారు. దాన్ని వీడియో చూపిస్తాను. దాని పేరు మిడ్ సమ్మర్ అంటారు. ఇది వ్యాక్సోమ్ అనే విలేజ్లో స్వీడన్ పక్కన ఒక 1 అవర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈ పిక్లో చూసారు కదా, ఇది సిటీ ఎంట్రన్స్ అనమాట. మనం అక్కడ బోట్లో దిగి ఇక్కడ వాక్ చేసుకుంటా ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది ఫుల్గా రోజెస్తో ఉంది ఈ విలేజ్. నాకైతే ఫుల్గా హ్యాపీగా బ్యూటిఫుల్గా అనిపించింది, ఎందుకంటే ఐ లవ్ రోజెస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చూసారు కదా, ఆరెంజ్ కలర్ రోజెస్. ఇది ఏంటంటే సిట్ అవుట్ ఏరియా, అక్కడ కూర్చోవచ్చు ఆ విలేజ్లో. ఇది విలేజ్ చూడండి, ఇదంతా రెడ్ అండ్ బ్లాక్ ఒకటేలాగా ఉంటాయి. రో హౌసెస్ అంటారు. మేబీ విలేజ్లో ఈ కలర్ ఒక్కటే ఫాలో అవుతారు అనుకుంటా. వాళ్ళ నేటివిటీ లైక్ మనకి చూపించటానికి. యాక్చువల్లీ ఇవి మన విలేజెస్లో కూడా ఇట్లానే ఉంటుంది, పెంకుటిల్లు ఇవి. బట్ మనం అవి అంత వావ్ అనిపించేటట్టు ఉండదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేచర్ అండ్ ఆల్. బట్ ఇది మాత్రం ఈ విలేజ్ అసలు సీరియస్లీ స్టోరీ బుక్స్లో ఉన్నట్టే ఉంటుంది. మా పిల్లలు, మా హస్బెండ్, మా పిల్లలు అయితే అసలు ఆ రోజెస్ ప్లాంట్స్ చూసి ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప యాక్చువల్ ఆ ఫెస్టివల్కి ఇలాగే రెడీ అవ్వాలి, సో అట్లానే రెడీ అయ్యింది మా పాప దియా. ఇదంతా అక్కడ లైక్ ఇప్పుడు అక్కడ ఒక చిన్న ఈవెంట్ లాగా చేస్తారు కదా, సో దానికోసమని పిక్నిక్ చేసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీకు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా ఇక్కడ లోకల్ డ్రెస్సెస్ లాగా డ్రెస్అప్ చేసుకొని వచ్చారు. వీళ్ళంతా పర్ఫార్మర్స్. స్వీడన్ ఫ్లాగ్. యాక్చువల్లీ నేను చూడగానే వీళ్ళంతా హెడ్ ఆఫ్ ద విలేజెస్ అనుకున్నాను, బట్ తర్వాత తెలిసింది వీళ్ళు పర్ఫార్మర్స్ అని, అండ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తారని ఈవెంట్ కోసము. సో అందరూ ఇట్లాగా కూర్చున్నారు కదా ఇందాక పిక్నిక్ కోసం, సో వాళ్ళకి వే ఇస్తున్నారు. ఆ మధ్యలో నుంచి సెంటర్ ఆఫ్ ద గ్రౌండ్కి వెళ్తారు పర్ఫార్మర్స్. అక్కడికి వెళ్ళి ఇట్లా పర్ఫామ్ చేస్తారు. మధ్యలో అదిగో చూసారు కదా, మధ్యలో ఒక పోల్లా ఉంది కదా, ఆ పోల్ చుట్టూ వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ వేసుకుంటా రౌండ్గా తిరుగుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అసలైన ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పర్ఫార్మర్స్ అందరూ మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్కి చేరుకుంటారు. అక్కడ ఆల్రెడీ డెకరేట్ చేసిన ఒక పోల్ని వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేస్తాం, మీరు చూస్తారు. అది ఈవెంట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి ఇంకా దాని చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ వేసుకుంటా వాళ్ళు పర్ఫామ్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ అలాగే అందరూ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. క్రౌడ్ మొత్తం చూస్తున్నారు.
చూస్తున్నారా, మొత్తం ఫేసెస్ అంతా ఎక్సైట్ అయిపోయి అండ్ వాళ్ళు కూడా రికార్డింగ్ వీడియోస్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇట్లా డెకరేట్ చేసిన క్రాస్ లాగా ఉన్న పోల్ని వాళ్ళు లిఫ్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఇది వాళ్ళ హిస్టరీలో ఏముందంటే, ఇలా పోల్ చుట్టూ తిరిగితే సమ్మర్లో వెదర్ బాగుంటుంది కదా, సో లేడీస్కి ఫర్టిలైజేషన్ బాగా ఉంటుంది అండ్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు కపుల్స్ కూడా ఇంట్లోనే ఉంటారు కదా, సో దే కెన్ స్టార్ట్ లైక్ టు బిల్డింగ్ అప్ ద ఫ్యామిలీ అని ఈవెంట్ స్టార్ట్ చేస్తారంట. ఎందుకంటే సమ్మర్లోనే ఎక్కువ లేడీస్ కన్సీవ్ అవుతారని వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో కంపల్సరీ ఎవ్రీ విలేజ్లో ఈ ఈవెంట్ చేస్తారు, లైక్ మొత్తం స్టాక్హోమ్లో. స్వీడన్లో ప్రతి విలేజ్లో చేస్తారు ఇక్కడ ఇలాంటిది సేమ్. సో మీరు ఎక్కడికి మీరు ఇది చూడొచ్చు. మాకు దగ్గరలో ఈ విలేజ్ ఉంది అండ్ ఇక్కడ ఎక్కువ క్రౌడ్ అండ్ గ్యాదరింగ్స్ ఉంటాయి అని చెప్పి మేము ఈ విలేజ్కి వచ్చాము. మీరు క్రౌడ్లో చూస్తే అంతా ఇండియన్సే ఉన్నారు. సో ఎక్కువ మా కమ్యూనిటీ నుంచి క్రౌడ్ పీపుల్ కూడా ఉన్నారు అండ్ ఈ క్రౌడ్లో ఎక్కువ లైక్ ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళే కనిపిస్తున్నారు. యాక్చువల్గా లోకల్స్ ఉంటారేమో అనుకున్నా, లోకల్స్ ఓన్లీ పర్ఫార్మర్స్ ఉన్నారు. ఇండియన్ ఓన్లీ వాళ్ళే ఉన్నారు. బట్ మన వాళ్ళందరూ అలాగే ఎగ్జైటెడ్గా ఫస్ట్ టైం ఫారెన్ ఓపెన్ ఈవెంట్ అని చెప్పి వచ్చారు. సో ఇప్పుడు ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట, అందరూ దూరంగా ఉండండి, దగ్గరికి రాకండి, డాన్సర్స్కి ప్లేస్ ఇవ్వండి అండ్ కేర్ఫుల్గా ఉండండి, డోంట్ బి ఓవర్ క్రౌడెడ్, బీ అట్లీస్ట్ 10 feet అపార్ట్ అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఇక్కడ మెయిన్ ఈవెంట్ అనమాట. పర్ఫార్మర్స్ వచ్చి అందరూ కలిసి చూసారా చక్కగా ఈ పోల్ని నుంచోబెట్టారు. అందరు ఇప్పుడు క్లాప్స్ కొడతారు, వాళ్ళు దాన్ని ఫిక్స్ చేస్తారు. అది మిడ్సమ్మర్ ఈవెంట్ అంటే ఇక్కడ ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారు సమ్మర్ స్టార్టింగ్ ఆఫ్ ద డేలో. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనేవి అయిపోయినాయి అండ్ ఇక్కడ మనతో డ్యాన్స్ చేపిస్తారు ఈ వీడియోలో. ఇక్కడ లైక్ ఈ పెద్ద ఆవిడ ఉన్నారు కదా డ్రెస్సెస్ వేసుకొని, అలాగా ఒక 10 members ఆ క్రౌడ్ మొత్తం అలైన్ అయి ఉంటారు. వాళ్ళు మనల్ని లీడ్ చేస్తారనమాట. మేము లక్కీగా ఫ్రంట్లో నుంచి ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళ పక్కనే నుంచొని పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ దొరికింది. సో మా పిల్లలు ఆవిడ పక్కనే నుంచున్నారు. సో అందరు ఇలాగా 1 by 1 నుంచొని హ్యాండ్స్ పట్టుకొని వాళ్ళు చెప్పినట్టు మనము చేయాలి. ఇట్లా డాన్సెస్ ఒక 1 hour వరకు చేశారు. తర్వాత మాతో చేపించారు. సో అంతే అయిపోయింది. ఎవరికి వాళ్ళు ఇంకా పిక్నిక్ కంటిన్యూ చేసుకోవచ్చు, మేమైతే ఈవెంట్స్ చూసుకొని ఇంకా డిస్పర్స్ అయ్యి